మగువా ఛానల్ వారి తొలి మహిళ కార్యక్రమానికి స్వాగతం. నేటి మన తొలి మహిళ భారతీయ సినీ రంగంలో తొలి కథానాయికగా చరిత్రకెక్కిన దుర్గాబాయ్ కామత్. దుర్గాబాయ్ కామత్ 1879లో మహారాష్ట్రలో జన్మించింది. ఈమెకు చిన్న వయసులోనే వివాహం జరిగింది. తరువాత ఈమెకు ఒక పాప కూడా పుట్టింది. అయితే ఈమె భర్తతో విడిపోవలసి వచ్చింది. తరువాత కుటుంబ నిర్వహణ కోసం ఆమె అనేక రకాలైన చిన్న చిన్న పనులు చేసేది. భారతీయ సినిమా పిత అయిన దాదాసాహెబ్ ఫాల్కే తన రెండవ సినిమా కోసం ఎవరైనా నటీమణులు దొరుకుతారేమో అని వెతుకుతున్న సమయంలో ఆయన కళ్ళపడింది దుర్గాబాయ్ కామత్. ఈయన తన రెండవ సినిమా మోహిని భస్మాసురాలో పార్వతీదేవి పాత్రకు కామత్ను ఎంచుకున్నారు. తరువాత ఈమెను స్టూడియోకి తీసుకువెళ్ళి ఫోటోలు తీసి చూడగా ఈమె ఆ పాత్రకు చక్కగా సరిపోయిందట. అలా తొలి భారతీయ సినిమా హీరోయిన్గా దుర్గాబాయ్ కామత్ చరిత్రకెక్కారు. ఇదే సినిమాలో కామత్ కుమార్తె అయిన కమలాబాయ్ గోఖలే కూడా మోహిని పాత్రలో నటించింది. ఇలా ఈమె తొలి బాలనటిగా గుర్తింపు పొందింది. ఈ విధంగా తల్లి కూతుళ్ళు ఇద్దరు తొలి నటి, తొలి బాలనటిగా మోహిని భస్మాసుర సినిమాతో చరిత్రలో నిలిచిపోయారు. వీరి తరువాత తరాల వారు కూడా చాలామంది నటులుగా స్థిరపడ్డారు. అయితే స్త్రీ పాత్రలను కూడా పురుషులే పోషించే ఆ కాలంలో కామత్ తన చక్కని అభినయంతో కథానాయిక పాత్రలకు కొత్తవన్నీ తీసుకువచ్చారు. ఈమె తరువాతే అనేక మంది స్త్రీలు, బాలికలు సినిమా రంగంలో నటులుగా, డైరెక్టర్లుగా, ఇంకా అనేక రంగాల్లో కెమెరా ఉమెన్లుగా, ఫోటోగ్రాఫర్లుగా ఇలా అనేక రంగాల్లో స్థిరపడడం జరిగింది. ఈ విధంగా ఈమె ఎందరికో స్ఫూర్తి అయ్యింది. దుర్గాబాయ్ కామత్ గారు అనేక మరాఠీ, హిందీ సినిమాలలో నటించి గొప్ప నటిగా గుర్తింపు సాధించారు. నిండైన జీవితాన్ని జీవించి తన 98 ఏళ్ల వయసులో పూణేలో మరణించారు. ఈరోజు మనం భారతీయ సినిమా తొలి హీరోయిన్ దుర్గాబాయ్ కామత్ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో తొలి మహిళతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.